తాము చేసిన అభివృద్ధి అమలు పరిచిన సంక్షేమ పథకాలే మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. తమ ప్రత్యర్థి ఎవరైనా 50,000 మెజారిటీతో గెలుస్తామన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేశామంటున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో దెందులూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం మనతో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉన్నారు. సార్, అభివృద్ధి సంక్షేమం అంటే ముందుకెళ్తున్నారు, కానీ దెందులూరు అంటేనే రకరకాల కామెంట్స్ అని వినపడుతుండే. ఎలా ఉంది ఇప్పుడు? అలా దెందులూరు నియోజకవర్గ ప్రజలంతా చాలా ప్రశాంతంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండి చక్కగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్నీ గమనిస్తున్నారు, మమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తూ ఉన్నారు కూడా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో దాదాపు 3,100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం చేశాం. ఇప్పటికే మీరు నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? అని ఈరోజు డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి వంటి సైనికులు అంతా ఒక పక్క, అటు పక్కన ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ దుష్ట చతుష్టయమంతా ఏకమై అవన్నీ కలుస్తూ ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి చేశాం, ప్రజలకు మంచి చేశాం కాబట్టి మా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. కాబట్టి అటుపక్క ఎవరు పోటీ చేస్తారనేది మేము తీసుకునే నిర్ణయం కాదు కదా, అది ఆ పార్టీలు కలయికలో ఎవరికి ఇస్తారో, మరి ఎవరు పోటీ చేస్తారో అనేది వాళ్ళకి తెలియాల్సింది. టీడీపీకి సంబంధించి చింతమనేని ప్రభాకర్ సంబంధించి ఈ కొన్ని రోజుల నుంచి కూడా డిస్కషన్ జరుగుతుంది. అతను కుటుంబ సభ్యులకి ఇస్తున్నారని చెప్పి, వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి, ఎలా అది ముగిసిన అధ్యాయంగా నేనైతే భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఈరోజు డెఫినెట్గా అటేపు ఎవరు పోటీ చేస్తారని నేను చెప్పలేను, కానీ ఎవరు పోటీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. గెలవటానికి, గెలిపించడానికి కూడా ఈ నియోజకవర్గ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకించి మా కుటుంబ సభ్యులు ఎవరో చేయరు, నేనే పోటీ చేస్తున్నాను, నేనే గెలుస్తున్నాను, వేల మీద అని చెప్తున్న పరిస్థితులు కూడా అన్న, నేను కూడా చెప్తూనే ఉన్నా, ఆయన్నే పోటీ చేయమనండి, మజా ఏముంటుంది రాజకీయంలో. అటు కూడా పోటీ ఉంటేనే మాకు కూడా మజా ఉంటుంది, చేయమనండి. మేము కూడా చెప్తూ ఉన్నాం 4.5 సంవత్సరాలుగా. నేను అప్పుడే చెప్పాడు ఆయన, నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం అప్పుడే చెప్పా, నువ్వే చెయ్యబ్బా, మాకు కూడా మజా ఉంటుంది, మా నాయకులకు కూడా కొంచెం జోష్ ఉంటుంది. నువ్వు నుంచుంటే 50,000తో గెలుస్తాం, ఇంకొకళ్ళు వస్తే 1,00,000తో గెలుస్తాం. దీంట్లో పెద్ద తేడా ఏమీ లేదు, నుంచోమనే చెప్తూ ఉన్నాం, మేము కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే తమ విజయానికి దోహదపడుతుంది. ప్రత్యర్థి ఎవరైనా తాము మెజార్టీ చూస్తామంటూ కూడా దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ దెందులూరు నుంచి.